ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఇట్లా ఆమె ఎక్కడెక్కడ వ్యభిచారం చేసిందో చెప్పుకుంటూ వచ్చి 18వ వచనం, ఇట్లు అది జారత్వము అధికముగా చేసి దాని మానాచ్ఛాదనము తీసివేసి కొనెను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడైనట్లు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతిని. ఏమన్నాడు ఇక్కడ? దాని అక్క, దాని అక్క, దాని ప్లస్ అక్క, దాని అక్క అంటున్నాడు. ఏమైంది? సవర్ణ దీర్ఘ సంధ్య గుణసంధ్య, మీరే ఆలోచించుకోండి ఇక. ఆ తర్వాత మరియు యవ్వన దినములందు ఐగుప్త దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనస్సునకు తెచ్చుకున్నది మరి ఎక్కువగా వ్యభిచారం చేయొచ్చు వచ్చును. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం వస్తుంది చూడండి. గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటుకాండ్ర యందు అది మోహము నిలుపుచుండెను. ఏముంది ఇక్కడ? గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటకాండ్ర యందు. ఇది నిజానికి ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఏముందంటే మనకి హెబ్రూ